వైసీపీ పాలనలో ఏ పథకం చేసినా ఏ అభివృద్ధి చేసినా ప్రజల అభిష్టం మేరకేనని డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజారెడ్డి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. 2024 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గెలవబోతున్నారని బోండా ఉమా రాసి పెట్టుకోవాలని సూచించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ వాంబే కాలనీలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జి బెవర నారాయణ, ఎమ్మెల్యే వెల్లంపల్లి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రహదారి నిర్మాణం చేయించలేకపోయాడని, వైసీపీ వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం చేయటం జరిగిందన్నారు. పేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ డివిజన్లో 1,20,00,000 రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ను నిర్మించడం జరిగిందన్నారు. పార్కును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1 కోటి రూపాయలు వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్న చోట కూడా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని కూడా అతి తొందరలోనే చేయిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇళ్ల పట్టాలు కూడా నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు. కానీ మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారుల ఆధ్వర్యంలోనే ఈ పని జరిగింది అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మార్క్ అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పని చేయని వాడు మాత్రం ఓటు అడుగుతాడు, పని చేసేవాళ్ళు పని చేసుకుంటూ పోతారు. దానికి నిదర్శనమే సెంట్రల్ నియోజకవర్గం డెవలప్మెంట్. ప్రతి ఒక్కటి కూడా ఇంకో విషయం కూడా చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎలా ఉంటుందంటే, మా కార్పొరేటర్ లేకపోతే అక్కడ పనిచేయలేడు అనేటువంటిది గతంలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే 64వ డివిజన్, ఇప్పుడు ఉన్నటువంటి 64వ డివిజన్, అప్పుడు 59వ డివిజన్. నేను అక్కడ ప్రతిపక్ష కార్పొరేటర్గా ఉన్నానని ఆయన ఒక్క రూపాయి కూడా వెచ్చించేవాడు కాదు. ఇవాళ ఇది మాకు ప్రతిపక్ష డివిజన్, 60వ డివిజన్. కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇది అవసరము, దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం తప్పే మా కార్పొరేటర్ ఇక్కడ గెలవలేదనేటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడూ కూడా చూడాలి. అనంతరం వెల్లంపల్లి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. ప్రత్యర్థులు ఎన్ని దిగజారుడు రాజకీయాలు చేసినా ప్రజలు వైసీపీ సీఎం జగన్ వెనుకే ఉన్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయం ఖాయమని తెలిపారు. ఓటమికి దగ్గరగా ఉన్నవారు దిగజారుడు రాజకీయాలు చేస్తారని, విజయానికి దగ్గరగా ఉన్నవారు హుందాగా వ్యవహరిస్తారని తెలిపారు. మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాలేదు. చాలా బ్రహ్మాండమైన ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా చాలా బ్రహ్మరథాలు పడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు అలా పడుతున్నారంటే, ప్రతి ఒక్క గడపకు కానివ్వండి, అర్హత ఉన్న ప్రతి ఒక్క గడపకు కానివ్వండి ఈరోజు సంక్షేమం అందుతుంది. ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ను కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ గ్రౌండ్కి సపరేట్ జిమ్ అని అవన్నీ ఇక్కడ గ్రౌండ్ అభివృద్ధికి కానివ్వండి వారు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అనంతరం డివిజన్ ఇన్ఛార్జి బెవర నారాయణ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అయ్యా, మా 18 ఏళ్ళు వాంబే కాలనీ ఇచ్చి మాకు ఇల్లు ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. మేము ప్రతి ఒక్కరం కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలుపుతామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, నాకు పార్టీలతో సంబంధం లేదు, అందరినీ కూడా సమపాలనగా న్యాయం చేస్తామని. దానికి ఎగ్జాంపుల్ చిన్న సులభ మెజార్టీ వాంబే కాలనీ 60 డివిజన్లో మేము ఓడిపోయినా కూడా వాంబే కాలనీలో రోడ్లు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్.